హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మహాశివరాత్రి నైట్ 12 to 12:45 తప్పకుండా మెడిటేషన్ చేయండి. ఈథర్ ఎనర్జీ ఉంటుంది, ఆ దైవశక్తి మీలోకి వస్తుంది అండ్ మీ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. అందుకే మేలుకొని మెడిటేషన్ చేయడం అంటే ఓపెన్ టెర్రస్గా ఉండే ప్లేస్లో కూర్చొని మెడిటేషన్ చేసుకోండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. మేనిఫెస్ట్ చేసేవాళ్ళు కూడా మేనిఫెస్ట్ చేయొచ్చు, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయొచ్చు. అక్కడ కూర్చొని త్వరగా మీ కోరికలు తీరుతాయి. ఓకేనా? అండ్ ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. 10th వచ్చి అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు కూడా కాస్మిక్ ఎనర్జీ బాగా ఉంటుంది, బాగా యూస్ చేసుకోండి. కోపంగా ఉండే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఓకేనా? ఇప్పుడు మకరం, కుంభం, మీన రాశి వాళ్ళకి రీడింగ్ చేయబోతున్నాను. ఫస్ట్ మకర రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్. ప్లాన్ సిద్ధంగా ఉంది, టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నెక్స్ట్ మార్చ్ 8th అది ఈరోజే. అండ్ మార్చ్ 9th 2 of Wands. భవిష్యత్తు మీద నమ్మకంతో ఉంటారు. మీ పనిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. బిజినెస్లో ప్రోగ్రెస్ను కలిగి ఉంటారు. మీ అభివృద్ధిని ఆటంకపరిచే వారిని మీ దారిలో నుంచి తొలగించండి. గొప్ప విలువలను కలిగి ఉంటారు. విజయవంతమైన ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్లో ఉన్నారు. మీరిద్దరి కలయిక వల్ల జీవితంలో మరిన్ని విజయాలను సాధిస్తారు. నెక్స్ట్ మార్చ్ 10th పేజ్ ఆఫ్ సోర్స్. ఒక ముఖ్యమైన వార్త వస్తుంది, కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్. అండ్ 11th కింగ్ ఆఫ్ కప్స్. మీరు చాలా దయగలిగిన వాళ్ళు. కష్టాల్లో ఉన్న వారికి మీరు సలహాలు ఇస్తారు. మీరు అంతరంగికంగా చాలా రిచ్ పర్సన్. మీరు ఇతరుల మనసులో భావాలను గ్రహించి దానికి తగినట్లుగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకోండి. సమాజంలో మీకు ఒక గుర్తింపు వస్తుంది. అండ్ 12th జడ్జిమెంట్ కార్డ్. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మీ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ నిర్ణయాలు మీరు జాగ్రత్తగా తీసుకోండి. కోర్టు కేసుల్లో మీరు ఉంటే మీకు ఫేవర్గా జస్టిస్ దొరుకుతుంది. మీ పనులకు మీరు బాధ్యత తీసుకోవాలి, అన్యాయాన్ని ఎదిరించాలి. మీ నమ్మకాల మీద మీరు నిలబడాలి. ఎవరైనా క్షమించమని అడిగితే ఒప్పుకోండి. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ రోజు 12th. అండ్ 13 10 of Swords. మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తారు. మీ జీవితంలో ఒక సైకిల్ ఎండ్ అయింది, ఇప్పుడు న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు, కానీ యూనివర్స్ మీకు అపూర్వమైన గిఫ్ట్ని ఇస్తుంది. డోంట్ థింక్ అబౌట్ పాస్ట్, ఇంప్రూవ్మెంట్ ఉంది, మూవ్ ఆన్. నెక్స్ట్ మార్చ్ 14th ఏస్ ఆఫ్ కప్స్. మీ జీవితంలోకి వండర్ఫుల్ పర్సన్ వస్తారు. మీరు ప్రేమలో పడతారు. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. మీ చుట్టూ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్ ఉన్నాయి. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీకు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మకర రాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్. మార్చ్ 8th అటాచ్మెంట్. మీకు ఎవరినో మీరు ఇష్టపడుతున్నారు, కానీ ఇష్టం లేనట్లు యాక్ట్ చేస్తున్నారు. అండ్ 9th ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్. మీరు బాగా స్ట్రెంగ్త్ కార్డుకు వచ్చేస్తున్నారు, అంటే ఫిజికల్గా, సైకలాజికల్గా స్ట్రెంగ్త్ అయిపోతున్నారు. 10th అప్రిసియేషన్. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. 11th డోర్ టు రొమాన్స్. 12th డోర్ టు పర్సనల్ హీలింగ్. మీ మానసిక గాయాలకు హీలింగ్ అవుతుంది. అండ్ 13 జర్నీ చేస్తారు. 14th ద సన్. విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీకు. మకర రాశి వాళ్ళకి 14th వాళ్ళు ఏం కోరుకుంటారో అది జరుగుతుంది. అందుకని పాజిటివ్గా మంచి కోరికలు కోరుకోండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి చూద్దాం. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి మార్చ్ 8th 10 of Pentacles. మీ కుటుంబ జీవితం చాలా బలంగా మీకు సపోర్ట్ ఇస్తుంది, అన్ని సదుపాయాలను ఇస్తుంది. మీకు ఒక బిగ్ అమౌంట్ రాబోతుంది. మీ కోరికలను తీర్చుకుంటారు, చాలా ఆనందంగా ఉంటారు. మీకు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. అండ్ 9th ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్. నెక్స్ట్ 10th 7 of Pentacles. మీరు పాస్ట్లో విత్తనాలు బాగా నాటారు. అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు. ఓర్పుతో ఉండండి. అనవసరంగా బాధపడవద్దు. కొంచెం టైం వెయిట్ చేయాలి. యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ 11th 7 of Cups. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీకు ఒక గైడ్ అవసరం. మీరు చేయాలనుకున్న పనులు వాయిదా వేయకుండా చేయాలి. బిజీగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో మీ అంతరాత్మ మాట విని నిర్ణయం తీసుకోండి. భ్రమలలో ఉండకుండా వాస్తవ జీవితంలో జీవించండి. అంటే మీకు ఏది కరెక్ట్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. మీ ముందు ఆప్షన్స్ ఉంటాయి. అందుకే మీరు మీ వెల్ విషెస్ అడ్వైస్ తీసుకోవడం మంచిది. నెక్స్ట్ 12th
పేజ్ ఆఫ్ పెంటికల్స్, మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తాయి. జీతం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎక్సలెంట్ లక్ ఉండే టైం. అండ్ 13 వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీ లైఫ్ 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్. మిరాకల్ ట్విస్ట్, డెస్టినీ. న్యూ ఆపర్చునిటీస్ని ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరేమైనా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. అది మీ మంచిగా జరిగిందనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. అండ్ 13 ఇది. 14 ఏస్ ఆఫ్ సోర్స్, న్యూ ఐడియాస్. మీ ఆలోచనలు, మీ ఎయిమ్స్ మీద ఫోకస్ చేయండి. సవాళ్ళను ఎదుర్కోండి. ధైర్యమైన పని చేసి మీ నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చుకోండి. మూవ్ ఫార్వర్డ్, అద్భుతమైన పని, మీకు నచ్చిన పని మీరు చేస్తారు. నెక్స్ట్ మీకు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. కుంభరాశి వాళ్ళకి మార్చ్ 8 యాక్షన్, మీరు ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకుంటారు. మార్చ్ 9 మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. 10th విక్టరీ, మీరు విజయాన్ని సాధిస్తారు. 11th మ్యాన్ హోల్డింగ్ హర్ట్, మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయరు. 12th హీలర్ ఆఫ్ ద ఏజెస్, మీ మానసిక గాయాలని హీల్ అవుతాయి. 13 వాక్ అవే, మీరు ఎక్కడైనా ట్రిప్కి వెళ్తారు. అండ్ 14 పేషెన్స్, మీరు కొంచెం ఓపికతో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ అక్వేరియస్ పీపుల్. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి చూద్దాం. మీనరాశి వాళ్ళకి మార్చ్ 8 7 ఆఫ్ సోర్స్, మీరు ఏం చేస్తున్నారో ఆ పనిని నిశితంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించండి. బాంధవ్యాలను విస్మరించి కేర్లెస్గా ఉండకండి. పెద్దవారి సలహా అనుసరించండి. మీ పనులు కరెక్ట్గా లేవు, కరెక్ట్ చేసుకోండి. వాయిదాలు వేయకండి. మీకు తెలియకుండానే ఎవరో మీ పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మార్చ్ 9 మీనరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ కప్స్, మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా మీ డీపర్ ఫీలింగ్స్ మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. గాఢమైన అనుభూతుల ప్రభావం మీ హృదయంపై ఉంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. నెక్స్ట్ మార్చ్ 10 నైట్ ఆఫ్ వ్యాన్స్, మీరు ఒక లీడర్గా ఉన్నారు. అందరినీ శాసిస్తున్నారు. మీకు న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సమాజంలో మీకు ఒక ముఖ్య స్థానం ఉంటుంది. మీ క్రియేటివిటీ, అంకితభావం, అందం అందరినీ అయస్కాంతంగా ఆకర్షిస్తుంది. అండ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ మ్యాన్, రెస్పెక్టబుల్ బిజినెస్ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. ఈ పర్సన్ మీకు ఎక్సలెంట్ అడ్వైజర్గా ఉంటారు. చాలా మెచ్యూరిటీ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ 11th స్ట్రెంగ్త్ కార్డుకు వస్తున్నారు. మీరు చాలా బలమైన వాళ్ళు. మీరు తప్పకుండా మీ పనిలో విజయం సాధించగలరు. బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం. మీ సామర్థ్యం, మీ నిజాయితీ, క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి. సవాళ్ళను ఎదుర్కోండి. మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి. అండ్ 12th 4 ఆఫ్ పెంటికల్స్, చాలా పొసెసివ్గా ఉంటారు. కొంచెం ఇది ఒక వార్నింగ్ కార్డ్ ఆర్ కాషన్ కార్డ్. ఎవరో మీ గురించి చాలా అసూయపడుతున్నారు. మీ బిజినెస్, బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడాలి. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి. భయపడి వదలకండి. 13 2 ఆఫ్ సోర్స్, మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి. భయపడకండి. మీ అంతరాత్మను అడిగే నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు. నమ్మకం ఉంచండి. అండ్ 14th 3 ఆఫ్ సోర్స్, మీ ప్రస్తుత పరిస్థితి దుఃఖాన్ని కలుగజేసేదిగా ఉంది. మీ గత జీవితం మిమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తుంది. గతాన్ని మర్చిపోండి. ప్రస్తుతంలో జీవించండి. మీరు ఈ బంధం కోసం చాలా చేశారు, కానీ మీకు నమ్మక ద్రోహం ఎదురైంది. మీకు ద్రోహం చేసిన వారిని క్షమించడమే మీ మానసిక బాధల నుంచి విముక్తి చేస్తుంది. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు. పెయిన్ఫుల్ రిలేషన్షిప్ నుంచి బయటకు రండి. మూవ్ ఆన్ అవ్వండి. మార్పును ఆహ్వానించండి. ఇది పర్సనల్ రీడింగ్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. భయపడకండి. ఇది జనరల్ రీడింగ్. ఇది కొంతమందికి రెసొనేట్ అవుతుంది, కొంతమందికి కాకపోవచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టేక్ పర్సనల్ రీడింగ్. అండ్ మీన రాశి వాళ్ళకి మార్చ్ 8 కార్నుకోపియా, మీకు అన్నీ ఈరోజు సమృద్ధిగా లభిస్తాయి. 9th డోర్ టు వాల్యూ, మనీ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అండ్ 10th ఏదో ఒక విషయంగా మానసికంగా కలతపడతారు. 11th ద థింకింగ్ మ్యాన్, ఓవర్గా థింక్ చేస్తుంటారు. 12th మ్యాన్ హోల్డింగ్ కాయిన్, ఆచితూచి ఖర్చు చేస్తారు. 13 యాంగ్జైటీ ఉంటుంది మీకు. 14th కమ్యూనిటీ, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్, అక్వేరియస్ అండ్ పైసెస్. అండ్ జనరల్ రీడింగ్. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.